నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కర్మఫలం అనుభవించక తప్పదు. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్ లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి, మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. భర్త ముందు అత్తగారిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నట్టుగా నటిస్తూ, భర్త ఇంట్లో లేని సమయంలో అత్తగారిని హింసిస్తూ ఉండేది కోడలు. భర్త బిజినెస్ ట్రిప్పుల్ని అవకాశంగా తీసుకొని అత్తగారిని హింసిస్తూ ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేసింది. తన తల్లి ఆశ్రమానికి వెళ్ళిపోవడం వెనుకున్న కారణం తెలుసుకొని ఆ కొడుకు తీసుకున్న నిర్ణయానికి కోడలు భయంతో వణికిపోయింది. సిరి తన భర్త శేఖర్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంది. సిరి, మా అమ్మకి ఇంకా బీపీ టాబ్లెట్స్ ఎందుకు తీసుకురాలేదు? నువ్వు రోజంతా ఇంట్లోనే ఉంటున్నావు కదా, ఇంట్లో ఏం చేస్తావు? మా అమ్మకి ఏం కావాలో కూడా చూసుకోలేవా? ఎన్నిసార్లు చెప్పాను నీకు? నీకు మందులు తీసుకురావడానికి కాస్తైనా టైం దొరకడం లేదా? ఒకసారి మా అమ్మకి ఫోన్ ఇవ్వు అనగానే సిరి కొంచెం కంగారు పడింది. నిజానికి నేను ఇంటి పనులు చేస్తూ చేస్తూ మర్చిపోయానండి. అయితే నేను ఈ రోజే తీసుకొస్తాను అంటూ చెప్పింది. అత్తయ్య గారు ఇప్పుడే గుడికి వెళ్లారు, మీరేమి కంగారు పడకండి, నేను ఆవిడ్ని జాగ్రత్తగానే చూసుకుంటాను అంటూ సిరి ఫోన్ కట్ చేసేసింది. కాసేపటి తర్వాత ఆమె తన అత్తగారు మాధవి గారి గదిలోకి వచ్చి ఆవిడ మీద గట్టిగా అరిచింది. కోడలి గొంతు విని మాధవి గారు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. మీ అబ్బాయితో నా గురించి కంప్లైంట్లు చేయడానికి మీకెంత ధైర్యం? ఒక్క విషయం చెప్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినండి. ఇక ముందు ఏదైనా విషయం గురించి మీ అబ్బాయికి కంప్లైంట్ చేస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. నేను మిమ్మల్ని ఇంటి నుంచి గెంటేసినా గెంటేయగలుగుతాను, లేదంటే ఏదో ఒక వృద్ధాశ్రమానికి పంపించేస్తాను అంది. ఈ మాటలన్నీ విన్న మాధవి గారు, అమ్మ సిరి, నేనేమీ చేయలేదు, నా కొడుకుతో నేనేమీ చెప్పలేదు అనగానే సిరి, నేనేమైనా పిచ్చిదానిలాగా కనిపిస్తున్నానా మీకు? ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు అంటూ గబగబా నడుచుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే మాధవి గారు నిద్రలేచి ఇంటి పనులన్నీ చేయడం ప్రారంభించారు. సిరి ఇంకా తన గదిలో నిద్రపోతూనే ఉంది. కాసేపటి తర్వాత సిరి కోపంగా అరుస్తూ వచ్చి, పొద్దున్నే లేచి నా నిద్రని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా మీకు? ఎవరైనా నిద్రపోతూ ఉంటే సౌండ్ చేసి లేపకూడదు అని మీకు ఈ మాత్రం కూడా తెలియదా? మీకేం, పగలంతా నిద్రపోతూనే ఉంటారు. నాకింట్లో చాలా పనులుంటాయి. ఇంటి పనులు, బయట పనులు అన్నీ నేనే చూసుకోవాలి. డబ్బు సంపాదించడం తప్ప ఈ కొడుకుకి వేరే బాధ్యతే లేదు. ఇంటి బాధ్యతలన్నీ నేనే తీసుకొని అన్ని చక్కబెట్టుకోవాలి. కానీ తెల్లవారుజామునే లేచి మీరు నన్ను ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వరు. ఎప్పుడు ఏదో ఒక శబ్దం చేసి నన్ను నిద్ర లేపే ప్రయత్నమే చేస్తారు. ఇంత పొద్దున్నే లేచి బయటంతా ఊడ్చడం మొదలు పెట్టారు. ఇప్పుడు మీ సౌండ్స్ కి నా నిద్రంతా చెడిపోతుంది. ఇక నాకు రోజంతా ఎలా గడుస్తుందో ఊహించుకోవడానికి కూడా ఊహించుకోలేకపోతున్నాను. కానీ మీకు ఈ విషయాలు ఏవి అస్సలు పట్టవు అంటూ పొద్దున్నే సిరి తన అత్తగారైన మాధవి గారిని తిట్టింది. నన్ను కాస్త ప్రశాంతంగా నిద్రపోనివ్వండి, ఎందుకంటే ఆదివారం నా భర్తకి నా కొడుకుకి సెలవు అని చెప్పి వెళ్ళిపోయింది సిరి. కానీ మాధవి గారికి ఉదయాన్నే లెగవడం అలవాటు. సూర్యోదయం కంటే ముందే ఇంటి ప్రాంగణం అంతా శుభ్రం చేసేయాలి, ఇంటి ముందు ముగ్గులు పెట్టాలి. అప్పుడే ఆ ఇంటికి మంచిదని ఆవిడ భావిస్తుంది. అయితే సిరి ఈ విషయాలన్నీ నమ్మలేదు. ఈ విషయాల గురించి అత్త కోడల మధ్య కొత్త పాత ఆలోచనలు చిచ్చు రేగుతూ ఉండేది. కొన్నిసార్లు శేఖర్ కూడా వాళ్ళిద్దరి గొడవల మధ్యలో చిక్కుకుపోయేవాడు. గొడవ జరిగినప్పుడల్లా అతను సిరినే తిట్టేవాడు. కానీ సిరి ఆ తర్వాత పెద్ద డ్రామానే చేసేది. కొన్ని రోజుల వరకు మాధవి గారితో మాట్లాడేది కాదు. మాధవి గారే కొంచెం తగ్గి సిరిని మాట్లాడించి ఆ సమస్యను పరిష్కరించుకుంటూ వచ్చేవాళ్ళు. శేఖర్ తనని పెళ్లి చేసుకున్నాడు తప్ప తన మాట వినడు అని సిరి అనుకునేది. తన భర్త తనని ప్రేమించడం లేదు, అతను తన తల్లిని మాత్రమే ప్రేమిస్తాడు, తన తల్లికి మాత్రమే విలువిస్తాడు.
వాళ్ళమ్మ ఏది చెబితే అదే చేస్తాడు అని భావిస్తూ మాధవి గారి మీద కోపం పెంచుకొని ఆవిడని అసహించుకోవడం మొదలుపెట్టింది. సిరి ప్రవర్తనకి, సిరి మనసులో నాటుకుపోయిన నెగెటివ్ భావాలకి చాలా వరకు సిరి తల్లే కారణం. కానీ శేఖర్ తన భార్య, తల్లితో ఆ ఇంట్లో కలిసి జీవించాలని చాలా ఆశపడుతూ ఉంటాడు. శేఖర్ తండ్రి ఒక పోస్ట్ మాస్టరు. శేఖర్‌కి 5 ఏళ్ల వయసున్నప్పుడే అతని తండ్రి యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఆ సమయంలో మాధవి గారికి కనీసం పెన్షన్ కూడా లేదు. మాధవి గారి భర్త చనిపోయినప్పుడు ఆవిడ వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. అందుకే ఆమె బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మరొక పెళ్లి చేసుకోమని ఆవిడతో చెప్పారు. మాధవి గారి తల్లిదండ్రులైతే శేఖర్‌ని తమ దగ్గరే వదిలిపెట్టేసి వేరే మంచి సంబంధం చూస్తాం, పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశారు. మాధవి గారు మంచి భవిష్యత్తు గడపాలని తన తల్లిదండ్రులు కోరుకున్నారు. కానీ మాధవి గారు మాత్రం తన కొడుకు భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించి తన సుఖాల్ని, సంతోషాల్ని అన్నింటినీ వదిలేసుకుంది. అందుకే మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. మాధవి గారి అత్తింటి వాళ్ళు ఆస్తిలో వాటా కూడా ఇవ్వలేదు. ఎందుకంటే మాధవి గారి బావగారు చాలా చెడ్డవాళ్ళు. మాధవి గారిని, శేఖర్‌ని ఇంటి నుంచి బయటకు గెంటేశారు. పాపం మాధవి గారు తన కొడుకుతో తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళినప్పుడు తన వదిన తనని ఎలాగైనా ఇంటి నుంచి వెళ్ళగొట్టాలని తన మీద దొంగతనం నేరం మోపి మాధవి గారిని పుట్టింటి నుంచి కూడా వెళ్ళగొట్టేసింది. ఇప్పుడు ఇంత పెద్ద క్రూరమైన ప్రపంచంలో ఒంటరి ఆడదానిగా జీవించాల్సొచ్చింది మాధవి గారు. సమాజంలో చాలా మంది మగాళ్ళు అత్యాశతో ఉన్న తోడేళ్లలాగా కళ్ళు పెద్దవి చేసుకొని భర్త లేని స్త్రీల జీవితాన్ని దుర్భరం చేసేస్తున్నారు. అదే సమాజంలో మాధవి గారు తన చంటి బిడ్డను తీసుకొని తమ భవిష్యత్తు కోసం బయలుదేరారు. ధైర్యంతో ముందుకడుగు వేశారు. శేఖర్‌ని స్కూల్‌కి పంపిస్తూ ప్రతిరోజు చాలా మంది ఇళ్లల్లో పాచి పనులు చేసేవారు. ఇల్లు ఊడ్చడం, పాత్రలు కడగడం, ఇంకా కొన్ని సార్లు పొలాల్లో కూలి పనులు దొరికితే కూడా కూలి పనులు చేయడానికి కూడా వెళ్ళేవారు. పగలు రాత్రి ఆవిడ శేఖర్ కోసమే కష్టపడి పనిచేస్తూ ఉండేవారు. చాలా మంది ఆవిడ్ని చులకనగా చూడడం, దూషించడం కూడా చేసేవారు. కానీ మాధవి గారు అవేవి పట్టించుకునే వాళ్లే కాదు. కొన్నిసార్లు మాధవి గారు రోజంతా పనిచేసి రాత్రికి ఖాళీ కడుపుతోనే నిద్రపోవాల్సి వచ్చేది. కానీ ఆవిడ ఎప్పుడూ తన కొడుకు శేఖర్‌ని మాత్రం ఆకలితో నిద్రపోనివ్వలేదు. తన కొడుకు కడుపు నింపడం కోసం తను పస్తులు పడుకునేది. శేఖర్, అమ్మా అన్నం తిందాన్రా అంటూ అడిగినప్పుడు నేను ఆల్రెడీ తినేశాను బాబు, నీ కోసమే ఉంది అంటూ చెప్పేది. పాపం శేఖర్ చిన్నవాడు కాబట్టి నిజంగా అమ్మ భోజనం చేసేసిందో లేదో శేఖర్‌కి తెలిసేది కాదు. ఆవిడ చెప్పిన మాటల్ని బట్టి అమ్మ తినేసి ఉంటుందిలే అనుకునేవాడు. కానీ మెల్లమెల్లగా శేఖర్ పెద్దవాడయ్యాక శేఖర్ తల్లిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ కాలమంతా శేఖర్ కళ్ళ ముందు సినిమాలా కనిపిస్తూ ఉండేది. కన్న బిడ్డ కోసం ఒక తల్లి ఎలాగైతే తన ఆనందాన్ని గొంతు కోసి చంపేసిందో, ఈ రోజు తన కొడుకుని ఒక గౌరవప్రదమైన స్థాయికి తెచ్చిందో, ఈ విషయాలన్నీ శేఖర్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉండేవి. శేఖర్ ఈ రోజు ఆవిడ పడిన కష్టాల వల్లే ఒక మంచి వ్యాపారవేత్త అయ్యాడు. కానీ శేఖర్ భార్య సిరి మాత్రం భర్త ఇష్టాల్ని పట్టించుకునేదే కాదు. శేఖర్ తన కోసం కష్టపడి తన తల్లికి అన్ని సుఖాలు ఇవ్వాలని కోరుకున్నాడు. కానీ సిరి మాత్రం దానికి వ్యతిరేకంగా ఆలోచించి తన ఇంట్లో అత్తగారిని కాసేపు కూడా తట్టుకోలేకపోయేది. భర్త ఒత్తిడి వల్ల మాత్రమే ఆమె అత్తగారికి సేవ చేయాల్సి వచ్చేది. అయితే శేఖర్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే సిరి తన అసలు రూపానికి తిరిగి వచ్చేసేది. ఆమె మాధవి గారితో, అత్తయ్య గారు ఖాళీగా కూర్చోకపోతే ఇంట్లో పాత్రలు కడగొచ్చు కదా, ఈ వయసులో ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే మీ శరీరంలో అవయవాలు కదలకుండా సుఖానికి అలవాటు పడిపోతాయి. అప్పుడు మీరు మెల్లమెల్లగా కనీసం నడవను కూడా నడవలేరు. నేను ఈ రోజు నుంచి మన ఇంట్లో పని మనిషిని మాన్పించేస్తున్నాను. పని మనిషి చేసే పనులన్నీ మీరే చెయ్యాలి. ఈ విషయం గురించి మీ కొడుకుతో చెప్పారనుకోండి, జాగ్రత్త. మీ అబ్బాయితో రోజ మీ అబ్బాయి రోజంతా ఇంట్లో ఉండడు. ఉదయం, సాయంత్రం మీకు భోజనం పెట్టాల్సింది నేనే కదా. మీరు 2 పూట్ల కడుపు నిండా భోజనం తిని ప్రశాంతంగా నిద్రపోవాలి అని అనుకుంటే నేను చెప్పినట్టే నిశ్శబ్దంగా పనిచేయండి అని చెప్పింది సిరి. పాపం మాధవి గారు మౌనంగా కన్నీళ్లు కారుస్తూనే ఉన్నారు. శేఖర్ తన వ్యాపారం పనుల కోసం ఒక నగరం నుంచి మరో నగరానికి, ఇంకా కొన్ని సార్లు ఒక దేశం నుంచి మరో దేశానికి కూడా వెళ్ళేవాడు.
సిరి శేఖర్ ట్రిప్లన్నీ పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం ప్రారంభించింది. శేఖర్ ఇంటికి తిరిగొచ్చినప్పుడు ఆవిడ మాధవి గారితో మంచిగా ప్రవర్తించేది. ఆమె అత్తగారికి ఎంత బాగా సేవ చేస్తుందో అన్నట్టుగా శేఖర్కి చూపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండేది. కానీ మాధవి గారు తన కొడుకుతో ఏమీ చెప్పేవారు కాదు. శేఖర్ తన తల్లి సుఖ సంతోషాల గురించి ఆలోచిస్తూ తన భార్య తన తల్లిని చాలా బాగా చూసుకుంటుంది అని భావించేవాడు. ఒకసారి శేఖర్ వ్యాపారంలో ఇంకో ముందడుగు వేయడం కోసం విదేశాల్లో కూడా తన బ్రాంచ్ ని స్టార్ట్ చేయాలి అని భావించాడు. ఈ విషయాల గురించి తల్లితో తన భార్యతో కూడా మాట్లాడాడు. కానీ ఆ తరువాత అస్సలు బిజినెస్ గురించి ఏమీ తెలియని తల్లితో ఈ విషయాలన్నింటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆవిడకేం తెలుసు అనుకుంటూ సిరి బాధపడింది. ఈ విషయం ఆవిడకేం అర్థం అవుతుంది, వ్యాపారం గురించి ఆమెకి మాత్రం ఏం తెలుసు, నాతో మాత్రమే మాట్లాడుండాల్సింది కదా అనుకుంటూ లోపలే మండిపోతూనే ఉంది. శేఖర్ తన భార్యకి తల్లికి కొంత డబ్బులిచ్చి విదేశాలకు వెళ్ళాడు. శేఖర్ విదేశాలకు వెళ్ళిన వెంటనే సిరి మాధవి గారికి తన కొడుకిచ్చిన డబ్బులు అడిగి తీసేసుకుంది. ఈ డబ్బుతో మీకేం ఉపయోగం, ఇంటి ఖర్చులకు పనికొస్తాయి, నాకు ఇచ్చేయండి, మీకంటూ స్వయంగా ఖర్చులే ఉంటాయి, మీకేం కావాలన్నా నేనే చూసుకుంటాను కదా అంటూ ఆ డబ్బులన్నీ లాగేసుకుంది. ఇప్పుడిక తనకి శేఖర్ తిరిగి వచ్చే వరకు ఎలాంటి అడ్డు లేదు. మాధవి గారితో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం ప్రారంభించింది. ఇప్పుడు సిరి ఇంటి పనులన్నీ అత్తగారితోనే చేయించుకోవడం మొదలు పెట్టింది. అంతేకాకుండా మీ అబ్బాయికి వ్యాపారంలో నష్టం వచ్చిందట, అందుకే ఖర్చులకి నెల నెల డబ్బులు పంపించడం లేదు అని చెప్పి అత్తగారిని వేరే వాళ్ళ ఇళ్లల్లో పనులకు కూడా పెట్టింది. అత్తగారు వేరే వాళ్ళ పనులు చేయడం ద్వారా సిరి డబ్బులు సంపాదించుకోవడం మొదలు పెట్టింది. సిరి తన ఫ్రెండ్స్ నివసించే వేరే సొసైటీల్లో తన ఫ్రెండ్స్ ఫ్లాట్లలో అత్తగారిని పాత్రలు కడగడానికి, ఇల్లు తుడవడం లాంటి పనులు చేయడానికి ఆవిడ్ని నియమించింది. నెల ముగిసిన వెంటనే అత్తగారు చేసిన పనులకు సంబంధించిన డబ్బులన్నీ సిరీనే తీసేసుకునేది. మాధవి గారి చేతిలో కనీసం 10 రూపాయలు కూడా పెట్టేది కాదు. అయినా సరే కష్టకాలంలో తన మనవడి చదువు కోసం, ఇంటి ఖర్చుల కోసం తన కోడలికి సహాయం చేస్తున్నందుకు మాధవి గారు చాలా సంతోషించేవారు. అయితే విదేశాల్లో కొడుకు వ్యాపారం బాగానే సాగుతుంది. తను చాలా లాభాలు ఆర్జించేవాడు. ఈ విషయాలేవి మాధవి గారికి తెలియదు. కోడలు మాత్రం దురాశతో ఈ విషయాలన్నీ మాధవి గారికి చెప్పనే లేదు. ఆమెను ప్రతిరోజు పనికి పంపిస్తూనే ఉండేది. శేఖర్ విదేశాలకు వెళ్ళి అక్కడి నుంచి ఇంటికి డబ్బులు పంపిస్తూనే ఉన్నాడు. కానీ కొడుకు డబ్బులు పంపడం లేదని, ఇంటి ఖర్చులకు డబ్బులు కావాలని అత్తగారితో బలవంతంగా పనులు చేయిస్తోంది కోడలు సిరి. శేఖర్ విదేశాల నుంచి తిరిగి వచ్చేసిన తర్వాత కూడా శేఖర్ వ్యాపారం పనుల నిమిత్తం ఉదయం వెళ్ళి ఏ అర్ధరాత్రికో తిరిగి ఇంటికి వచ్చేవాడు. దాంతో సిరికి ఎలాంటి అడ్డు అదుపు లేకుండా పోయింది. మాధవి గారిని తన సమయానికి పనికి పంపుతూ ఉండేది. అయితే ఒకరోజు శేఖర్ తన తల్లి కోసం ఒక కాస్ట్లీ పట్టుచీర తీసుకొచ్చాడు. అమ్మా, నువ్వు ఈ చీర కట్టుకుంటే ఎలా ఉంటావో చూడాలని నాకు కోరికగా ఉంది, అందుకే నీకోసం ఈ చీర తీసుకొచ్చాను అంటూ చెప్పాడు. అంతకంటే ముందుగానే శేఖర్ సిరి కోసం తనకి నచ్చిన చీర కొనిచ్చాడు. కానీ మాధవి గారి పట్టుచీర చూసి సిరి కోపం ఆకాశాన్ని తాకింది. ఆమె గుండెల్లో మంట మొదలైంది. కానీ ఆ సమయంలో సిరి ఏమీ మాట్లాడలేదు. మాధవి గారు తన కొడుకుతో, బాబు శేఖర్, నా కోసం ఇంత ఖరీదైన చీర ఎందుకు తెచ్చావు, నువ్వు నీ వ్యాపారాన్ని బాగా చూసుకో, ఇప్పుడు ఇలాంటి అనవసరపు ఖర్చులు అవసరమా అనగానే శేఖర్ నవ్వుతూ, అమ్మా, నేను విదేశాలకు వెళ్ళిన దగ్గర నుంచి నీ ఆశీర్వాదం వల్ల నా వ్యాపారం బాగానే సాగడం మొదలైంది. నీకు తెలియదా అమ్మా, సిరి నీకు చెప్పలేదా, నీతో చెప్పమని నేను సిరికి చాలాసార్లు చెప్పానే అనగానే మాధవి గారు ఆశ్చర్యపోయారు. కొడుకడిగిన ఆ ప్రశ్నకి ఏమని సమాధానం చెప్పాలో కూడా మాధవి గారికి అర్థం కాలేదు. ఎందుకంటే తన కోడలు కొడుకు వ్యాపారంలో విపరీతమైన నష్టాలు ఎదుర్కొంటున్నాడని, ఇంటికి డబ్బులు కూడా పంపించడం లేదని అత్తగారికి చెప్పి తనని వేరే వాళ్ళ ఇళ్లలో పనికి పంపుతుంది. కోడలికి మనవడికి కష్టకాలంలో సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఓపిక లేకపోయినా మాధవి గారు ఆ పనులన్నీ చేస్తూ వచ్చారు. నిజం తెలుసుకున్న మాధవి గారు చాలా బాధపడ్డారు. కానీ కొడుకుతో ఈ విషయాలు ఏవి చెప్పలేదు. ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలబడ్డారు. వెంటనే సిరి వచ్చి, అత్తయ్యతో చెప్పాను,
కానీ అత్తయ్య గారికి ఇప్పుడు వయసు పెరుగుతుంది కదా, అత్తయ్య గారు అప్పుడప్పుడు కొన్ని కొన్ని విషయాలు మర్చిపోతున్నారు అంటూ చెప్పింది. మాధవి గారికి ఆ సమయంలో అంతా అర్థమయ్యింది. అదే సమయంలో మాధవి గారు తన కొడుకుతో అన్ని విషయాలు చెప్పేయాలనుకున్నారు. కానీ కోడలు ఆవిడ వైపు సీరియస్‌గా చూసి కళ్ళతోనే సైగలు చేస్తూ మౌనంగా ఉండమని సంకేతాలిచ్చింది. సిరి తన గురించి తన కొడుకుతో కంప్లెయింట్ చేస్తే తన కొడుకు సంజుని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోతానని చాలాసార్లు మాధవి గారిని బెదిరించింది. అందుకే మాధవి గారు తన కొడుకు కాపురం నాశనం అయిపోకూడదని, వాళ్ళిద్దరూ ప్రశాంతంగా ఇంకా సంతోషంగా ఉండాలని ఎన్ని బాధలు భరిస్తున్నా ఆవిడ మౌనంగా ఉండిపోయింది. మాధవి గారు ఏమీ చెప్పకపోవడంతో అంతా బాగానే జరుగుతుంది అని శేఖర్ భావించాడు. శేఖర్ తన వ్యాపార పనులను చూసుకోవడం మొదలుపెట్టాడు. శేఖర్ బయటకు వెళ్ళిన తర్వాత మాధవి గారు సిరితో, ఇప్పుడు నా కొడుకు వ్యాపారం బాగానే ఉంది కదా, ఇప్పుడు ఈ ముసలి ఎముకల్లో చాకరీ చేసే బలం లేదు. అందుకే నేనిక వేరే వాళ్ళ ఇళ్లల్లో పనులు చేయలేను. అందరికీ ఫోన్ చేసేసి ఈ రోజు నుంచి నేను పనిలోకి రావడం లేదని చెప్పేసేయ్ అంటూ సిరికి చెప్పగానే సిరికి ఆ మాటలు విని అత్తగారి మీద చాలా కోపం వచ్చేసింది. మీరేం మాట్లాడుతున్నారు? నెల ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు మానేస్తే అందరూ నన్నేమంటారు? కనీసం ఈ నెల పూర్తయ్యే వరకైనా పనికి వెళ్ళండి. సగంలో మానేస్తే ఈ నెల డబ్బులు ఎవ్వరూ ఇవ్వరు అని చెప్పగానే, నెల పూర్తి కాకపోతే ఏమవుతుందమ్మా? మహా అయితే ఈ నెలకి వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వరు. అంతకంటే ఏం చేస్తారు? ఇప్పుడు మనకి డబ్బుకి ఎలాంటి ఇబ్బంది లేదు కదా. నా కొడుకు ఇప్పుడే చెప్పాడు వ్యాపారం మంచిగా సాగుతుందని. నేను చాలా రోజుల నుంచి ఆస్తమాతో బాధపడుతున్నాను. అయినా సరే చాలా బలవంతం మీద మన కుటుంబం ఇబ్బందుల్లో ఉందని నేను ఈ పనులన్నీ చేస్తున్నాను. ఇక నా వల్ల కాదు అని చెప్పడంతో సిరి కోపంతో, నువ్వు నెల జీతం మొత్తం తీసుకుని ఇంటికొస్తే సరే ఉంది, లేదంటే నేను నా కొడుకుని తీసుకొని ఈ రోజే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నేను ఇక తిరిగి రానే రాను అని చెప్పగానే మాధవి గారు ఆ మాటలు విని బలవంతంగా చేసేదేమీ లేక పనికి వెళ్ళడానికి సిద్ధమై వెళ్ళిపోయారు. ఆవిడ పనికి వెళుతూ ఉన్నప్పుడే దారిలోనే స్పృహ తప్పి పడిపోయింది. ఆవిడ కింద పడినప్పుడు తన తలకు ఒక రాయి తగిలి తలకి పెద్ద గాయమైపోయింది. దారిలో వెళుతున్న ఎవరో చూసి అంబులెన్స్ కి ఫోన్ చేసి ఆమెను ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. తలకు గాయం కావడంతో మాధవి గారు గతమంతా మర్చిపోయారు. ఆవిడకి స్పృహ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న డాక్టర్ ఆవిడ పేరు, వివరాలు, అడ్రస్సు వీటి గురించి అడగాలని చాలా ప్రయత్నించారు. కానీ ఆవిడకి ఏమీ గుర్తుకు లేకపోవడంతో ఆవిడ ఏమీ చెప్పలేకపోయింది. ఆ గాయం తగ్గే వరకు మాధవి గారిని హాస్పిటల్లోనే ఉంచి ఆ తర్వాత డిశ్చార్జ్ చేసేశారు. అయితే మాధవి గారికి గతం గుర్తుకు లేకపోవడంతో తను ఎక్కడికి వెళ్ళాలి అని తనకి అర్థమే కాలేదు. తన ఇల్లు, ఊరు, తన కుటుంబ సభ్యులు ఎవ్వరూ తనకి గుర్తులేరు. తన పేరు గాని, తన కుటుంబ సభ్యుల గురించి గాని, తనకు కొడుకు ఉన్నాడు అనే విషయం గాని తనకి ఏదీ గుర్తు రాలేదు. రోజుల తరబడి అదే హాస్పిటల్లో వరండాలో అక్కడక్కడా తిరుగుతూనే ఉంది. మరోవైపు శేఖర్ తన తల్లి గురించి అడిగితే, సిరి గుడికని వెళ్లారు, తిరిగి రాలేదు. ఆవిడెక్కడికి వెళ్లారో ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పేసింది. శేఖర్ తన తల్లి గురించి వెతకడానికి ఎంత ప్రయత్నించినా మాధవి గారి ఆచూకీనే దొరకలేదు. అయితే సిరి తన స్నేహితురాలికి పదే పదే ఫోన్ చేసి, మా అత్తగారు మీ ఇంటికి పనికొచ్చారు కదా, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడిగినప్పుడు, 20వ తారీఖు నుంచి మా ఇంట్లో ఆవిడ పనికి రానే లేదు, ఆమె ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు అంటూ చెప్పింది. సిరికి కూడా అత్తగారు ఏమైపోయారు అన్న విషయం అర్థం కావడం లేదు. మాధవి గారు రోడ్ల మీద తిరుగుతూ ఎవరైనా దయతలిచి భోజనం పెడితే తినేవారు, తినడానికి ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకునేవారు. కొన్నిసార్లు తిండి దొరకక ఆ ఆకలితోనే నిద్రపోయేవారు. కానీ శేఖర్ రోజు తన వ్యాపారం పని మీద బయటకు వెళుతున్నాను అని సిరితో చెప్పి తన తల్లిని వెతకడానికి బయటకు వెళుతూ ఉండేవాడు. పగలు రాత్రి మాధవి గారి కోసం వెతుకుతూనే ఉన్నాడు. తన తల్లి ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఎక్కడుందో, ఎలా ఉందోనని శేఖర్కి బెంగగా అనిపించింది. కానీ సిరి మాత్రం ఈ వృద్ధాప్యంలో నేను ఆవిడికి సేవ చేయక్కర్లేదు అని హ్యాపీగా ఫీల్ అయింది. మరోవైపు శేఖర్ తన తల్లి కోసం వెతుకుతూనే ఉన్నాడు. ఒకరోజు ఒక హోటల్లో శేఖర్ టీ తాగుతూ కూర్చుని ఉన్నప్పుడు అదే సమయంలో ఒక మహిళ తన చిన్న పిల్లాన్ని ఛాతీకి హత్తుకొని పాత చిరిగిపోయిన బట్టలతో ప్రజలను డబ్బులు అడుక్కుంటూ ఉంది.
ఎవరైనా జనాలు జాలిపడి 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేవారు. ఆవిడ శేఖర్ ముందుకొచ్చి చెయ్యి చాపినప్పుడు శేఖర్కి తన బాల్యం గుర్తుకొచ్చింది. తన అమ్మ కూడా తనని అలాగే ఛాతీకి కౌగిలించుకొని పనులు చేస్తూ ఉండేది. తన కోసం తన తల్లి చాలా అవమానాలు భరించాల్సి వచ్చేది. అయితే ఆ సమయంలో తను చిన్నగా ఉండడం వల్ల తనకి పెద్దగా అర్థమయ్యేవి కావు. కానీ ఈరోజు తన కోసం తన తల్లి ఎంత త్యాగం చేసిందో తను అర్థం చేసుకోగలడు. ఆవిడ్ని చూడగానే శేఖర్కి తన తల్లే గుర్తుకొచ్చింది. వెంటనే ఆ మహిళని సమీపంలోని హోటల్కి తీసుకెళ్లాడు. అక్కడ తనకి తన కొడుకుకి భోజనం పెట్టించాడు. తనకేమైనా అవసరమైన వస్తువులు కొనుక్కోమని ఆ అమ్మాయికి కొంత డబ్బులు కూడా ఇచ్చాడు. ఆ మహిళ ఆనందంగా శేఖర్కి చాలా ఆశీర్వాదాలిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శేఖర్ తన తల్లి కోసమే ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చున్నప్పుడు ఒక వృద్ధురాలు శేఖర్ దగ్గరకొచ్చి చెయ్యి చాపి తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి అంటూ అడిగింది. 3 రోజులుగా ఏమీ తినలేదని ఆకలిగా ఉందని చెప్పడంతో ఆ వృద్ధురాలు గొంతు విని ఈ గొంతు ఎక్కడో విన్న గొంతులాగా తెలిసిన గొంతులాగా ఉందే అనుకుంటూ కన్నీళ్లు తుడుచుకొని వెంటనే శేఖర్ ఆ ముసలావిడ వైపు చూశాడు. మాధవి గారు ఒక చేత్తో కర్ర ఆసరాతో నిలబడి ఒక చెయ్యి ముందుకు చాచి డబ్బుల కోసం ఆహారం కోసం అందరినీ వేడుకుంటున్నారు. కన్న తల్లిని ఆ పరిస్థితుల్లో చూసిన శేఖర్ కాళ్ళ కింద నుంచి నేల జారిపోయింది. అమ్మా అమ్మా అని పిలుస్తూ శేఖర్ మాధవి గారిని కౌగిలించుకున్నాడు. శేఖర్ ఆవిడ్ని కౌగిలించుకున్న వెంటనే మాధవి గారికి ప్రతిదీ గుర్తుకొచ్చింది. ఎందుకంటే తల్లి కొడుకుల మధ్య బంధం అలాంటిది, అంత పవిత్రమైంది. తను తాకగానే మాధవి గారికి గతం గుర్తొచ్చేసింది. తను మరణంతో పోరాడి తన బిడ్డ స్పర్శతో తిరిగి గతమంతా గుర్తు చేసుకుంది. మాధవి గారు కూడా తన కొడుకును కౌగిలించుకొని తన వీపుపై ప్రేమగా చేతులు వేసి నిమురుతూ చాలాసేపు ఏడ్చారు. తల్లి కొడుకుల మధ్య ఆ ప్రేమను చూసి చాలా మంది జనాలు అక్కడ గుంపు కూడారు. అక్కడ నిలబడి ఉన్న చాలా మంది ప్రజల కళ్ళు ఈ సంఘటన చూసి తడిగా మారాయి. కాసేపటి తర్వాత మాధవి గారు తన కొడుకు శేఖర్తో, బాబు శేఖర్, ఇప్పుడు నువ్వు నీ తల్లి మీద ఇంత ప్రేమను చూపిస్తున్నావు, కానీ మీ అమ్మ ఇంటి నుంచి తప్పిపోయి ఎన్ని రోజులైందో నీకు తెలియదా? నువ్వు కోడలు పీడ వదిలిపోయింది అని సరదాగా ఉన్నారా? చేతులు దులిపేసుకున్నారా? నన్ను కనిపెట్టి ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళ ఇళ్లల్లో పని మనిషిగా పంపి డబ్బులు సంపాదించాలి అని చూస్తున్నారా? నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను ఇలాగే వీధిలో భిక్షాటన చేస్తూ బ్రతుకుతాను. నాకు మీ ప్రేమ, మీ ఇల్లు, మీ ప్రపంచం అస్సలొద్దు అన్నారు. శేఖర్ తన తల్లి నోటి నుంచి అలాంటి మాటలు విని ఆశ్చర్యపోయాడు. వెంటనే అతను, అమ్మా మనం హోటల్లోకి వెళ్ళి కూర్చుందాం పదా, ముందుగా నువ్వు భోజనం చెయ్యి, నువ్వు ఆకలితో ఉన్నావు కదా, నువ్వు కోపంలో ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియడం లేదు అని చెప్పి మాధవి గారిని తీసుకెళ్లి ఆవిడకి కడుపు నిండా భోజనం పెట్టించాడు. ఆ తరువాత శేఖర్, అమ్మా సిరి నిన్ను ఏం చేసిందో, నీ విషయంలో ఎలా ప్రవర్తించిందో నాతో చెప్పు అంటూ అడిగాడు. వెంటనే మాధవి గారు, నిజం చెప్పు బాబు, కోడలు నా విషయంలో ఏం చేసిందో నీకు నిజంగా తెలియదా అనగానే శేఖర్ ఏడుస్తూ, అమ్మా నేను నిజం చెబుతున్నాను, నాకు అసలు ఏమీ తెలియదు. నువ్వు గుడికి వెళ్ళి తిరిగి రాలేదని ఇన్ని రోజుల నుంచి నేను అనుకుంటున్నాను. సిరి నాతో ఇలాగే చెప్పింది. ఇన్ని రోజుల నుంచి నేను నీ కోసమే రోడ్లు పట్టుకుని వెతుకుతున్నాను అంటూ చెప్పగానే మాధవి గారు శేఖర్కి తన కోడలు తనతో ఏ విధంగా ప్రవర్తించేదో, తన విషయంలో ఏమేం చేసిందో అన్ని విషయాలు చెప్పేశారు. వెంటనే శేఖర్కి చాలా కోపం వచ్చేసింది. వెంటనే మాధవి గారు కొడుకుని శాంతింపజేసి, బాబు శేఖర్, కోపంతో చేసిన ప్రతి పని చాలా చెడ్డ ఫలితాలనిస్తుంది. కాబట్టి నువ్వు ఏం చేసినా ప్రశాంతంగా ఆలోచించి ఆలోచనాత్మకంగా చెయ్యి అని చెప్పగానే శేఖర్ తన తల్లి మాటలు అర్థం చేసుకొని తన తల్లిని నేరుగా ఇంటికి తీసుకెళ్లకుండా ఆమెను ఒక వృద్ధాశ్రమానికి తీసుకెళ్లాడు. అక్కడ వృద్ధాశ్రమాన్ని నడుపుతూ ఉన్న మాధవి గారి స్నేహితుడు రాజారాం గారిని కలిశాడు. శేఖర్ రాజారాం గారితో అన్ని విషయాలు చెప్పి కొద్ది రోజులు మా అమ్మని ఇక్కడ ఉంచుకోమని అభ్యర్థించాడు. వెంటనే రాజారాం గారు, బాబు శేఖర్, ఇందులో నువ్వు నన్ను బ్రతిమాలడానికి ఏమీ లేదు. మాధవి నా చెల్లెలతో సమానం, నాకు చిన్నప్పటి నుంచి స్నేహితురాలు, ఆమె కోరుకున్నంత కాలం ఇక్కడే ఉండొచ్చు అంటూ చెప్పారు. వెంటనే శేఖర్ తన ఇంటికి తిరిగి వెళ్ళాడు.
చాలా రోజులుగా శేఖర్ తల్లి కోసం తిరుగుతూ తన వ్యాపారం మీద కూడా దృష్టి పెట్టలేకపోయాడు. అందువల్ల ఇప్పుడు ఇంటి ఖర్చులకు కూడా సరిగ్గా డబ్బులు లేవు. ఇంట్లో పరిస్థితులన్నీ అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. ఇంట్లో సరుకులు కూడా అయిపోయాయి. సిరి చాలా సార్లు శేఖర్తో చెప్తే డబ్బు లేకపోవడం వల్ల ఇంటికి సరుకులు కూడా తీసుకెళ్ళలేకపోయాడు. ఇప్పుడు సిరి పని కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. సిరి ఆఫీస్లో ఉద్యోగం చేయడం మొదలుపెట్టింది. ఆఫీస్లో ఒక ఉద్యోగం చేయడం ద్వారా తనకి 10,000 జీతం వచ్చేది. ఆ 10,000 సంజు స్కూల్ ఫీజు కని, పుస్తకాలకని, డ్రెస్లకని వాటికే సరిపోయేది. ఇంటి ఖర్చులకు కూడా అస్సలు డబ్బు మిగిలేది కాదు. ఇప్పుడు సిరి తన అభిరుచులని నెరవేర్చుకోవడానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టలేకపోయేది. ఎందుకంటే ఆమె దగ్గర అంత డబ్బు లేదు మరి. మరోవైపు మాధవి గారు వృద్ధాశ్రమంలో ఇతర మహిళలకి కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ పనుల గురించి నేర్పించడం ప్రారంభించారు. ఆవిడే స్వయంగా ఎంబ్రాయిడరీ పని చేసిన చీరలు బయట అమ్ముడవడం మొదలుపెట్టాయి. ఆవిడ కుట్టిన బట్టలకి చాలా డిమాండ్ పెరిగిపోయింది. చాలా మంది ఆవిడ కుట్టిన బట్టల్ని కొనడానికి ఇష్టపడేవారు. దీంతో ఆశ్రమానికి కూడా చాలా ఆదాయం పెరిగింది. ఇప్పుడు ఆవిడ గురించి బయట జనాలందరికీ తెలుస్తూ ఉంది. టీవీల వాళ్ళు, వార్తాపత్రికల వాళ్ళు ఆమెను ఇంటర్వ్యూ చేసేందుకు కూడా ఆశ్రమానికి రావడం ప్రారంభించారు. రాజారాం గారి ఆశ్రమం గురించి బయటంతా చర్చలు మొదలయ్యాయి. చాలా మంది ధనవంతులు, పెద్ద పెద్ద వాళ్ళు ఆ ఆశ్రమానికి విరాళాలు ఇవ్వడం కూడా మొదలు పెట్టారు. మాధవి గారు తన కుట్లు పనులు చేసి సంపాదించిన డబ్బులన్నీ ఆశ్రమానికి ఏ నెల కానెల విరాళం ఇచ్చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే చాలా రోజులు ఆవిడ నిలువ నీడ లేక చలితో, ఆకలితో బహిరంగ ప్రదేశాలలో కనీసం ఒంటి మీద కప్పుకోవడానికి దుప్పటి కూడా లేకుండా చాలా రాత్రులు గడపాల్సి వచ్చింది. అందుకని తనలాంటి నిస్సహాయులందరికీ సహాయం చేయాలని మాధవి గారు భావించారు. కాబట్టి ఈ చలికాలంలో బయట రోడ్ల మీద నివసించే వాళ్ళకి స్వెటర్స్, శాల్వాలు, దుప్పట్లు ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకంటే ప్రకృతి ప్రతి ఒక్కరి విషయంలోనూ ఒకేలాగా ఉంటుంది. అతను పేదవాడో, ధనికుడో ప్రకృతికి తెలియదు. ఒంటి మీద స్వెటర్ ఉన్నా లేకపోయినా చలి మాత్రం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి సమయంలో మనిషి తన సౌలభ్యాన్ని బట్టి సుఖాన్ని అనుభవిస్తాడు. ఏ ఆధారము లేని మనిషి దుఃఖాన్ని అనుభవిస్తాడు. అలాంటి దుఃఖం ఉన్న వాళ్ళకి వీలైతే ఎంతో కొంత సంతోషాన్ని అందించడానికి ఎందుకు ప్రయత్నించకూడదా అని ఆలోచించడం మొదలు పెట్టారు మాధవి గారు. ఈ ఆలోచనని ఆశ్రమ మేనేజర్ రాజారాం గారికి చెప్పగానే ఆయనకి కూడా ఈ ఆలోచన చాలా నచ్చింది. మాధవి గారి ఆలోచన ఆ ఆశ్రమంలోని వృద్ధులందరికీ కూడా బాగా నచ్చింది. అందరూ ఆవిడ ఆలోచన విని గట్టిగా చప్పట్లు కొట్టారు. మాధవి గారు వృద్ధాశ్రమంలో ఉన్న మహిళలందరితో కలిసి రోడ్లపైన నిస్సహాయంగా చలిలో వణుకుతున్న చాలా మందికి స్వెట్టర్స్, శాలువాలు, దుప్పట్లు పంచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి ఆ ఆశ్రమంలో ఒక పెద్ద పార్టీని ఏర్పాటు చేశారు. దీంతో చాలా మంది పేదవాళ్ళు అక్కడికి వెళ్లి భోజనం చేసి స్వెటర్లు, శాల్వాలు బహుమతులుగా తీసుకోవచ్చు. సిరికి కూడా ఈ విషయం తెలియడంతో ఆమె బిచ్చగాళ్ల వరుసలోనే నిలబడి స్వెటర్లు, శాలువాలు తీసుకోవాలి అని ఆశపడింది. అదే సమయంలో రాజారాం గారు వేదిక మీద నిలబడి ఇంతమంది పేదవాళ్ళకి మేం సహాయం చేయడానికి ఒక వ్యక్తే కారణం. ఈ రోజు ఆమె గనక లేకుంటే మీ అందరి మొహాల్లో ఇప్పుడు కనిపిస్తున్న సంతోషం కనిపించేదే కాదు. కాబట్టి ఆవిడ ఈ సహకారానికి, ఈ ఆలోచనకి మీరు బిగ్గరగా చప్పట్లు కొట్టాలి అని నేను అనుకుంటున్నాను. కానీ ఆవిడ ఈ సమయంలో ఇక్కడికి చేరుకోలేకపోయింది. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ఉండుండొచ్చు. మీరందరూ ముందుగా భోజనం చేసేయండి. ఈ లోపు ఆవిడ ఇక్కడికి వచ్చేస్తారు. మీరందరూ ఆమెను చూడొచ్చు అంటూ రాజారాం గారు చెప్పారు. ఆయన ఆ మాటలు చెప్పగానే అక్కడున్న వాళ్ళందరూ పెద్ద పెద్దగా చప్పట్లు కొట్టారు. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని అందరూ తహతహలాడుతున్నారు. అందరూ భోజనాలు చేయడం మొదలుపెట్టారు. కాసేపటి తర్వాత మాధవి గారు శేఖర్తో అక్కడికి చేరుకుని అందరికీ శాలువాలు, స్వెటర్లు పంచిపెట్టడం మొదలుపెట్టింది. రాజారాం గారు స్వెటర్లు, శాలువాలు తీసుకోవడం కోసం అందరూ లైన్లో నిలబడాలి అని అక్కడికి వచ్చిన వాళ్ళందరితోనూ చెప్పారు. లైన్ మెల్లగా ముందుకు సాగుతుంది. స్టేజ్ మీద నిలబడిన వ్యక్తిని చూసినప్పుడు
సిరి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అక్కడ స్టేజ్ మీద దుప్పట్లు, బెడ్‌షీట్లు పంచే వ్యక్తి స్థానంలో తన అత్తగారు ఉండడం చూసి సిరి సిగ్గుతో తలదించుకుంది. సిరి కళ్ళల్లో నీళ్లొచ్చాయి. కానీ ఆ సమయంలో తను ఏమీ మాట్లాడలేదు. సిరి వెంటనే అత్తగారి కాళ్ళ మీద పడి క్షమించమని అడగడం ప్రారంభించింది. అప్పుడు మాధవి గారు ఆమె 2 చేతులు పట్టుకుని పైకి లేపి, "నువ్వు చాలా రోజుల నుంచి సరిగ్గా భోజనం చేయకపోవడం వల్ల చాలా బలహీనంగా ఉన్నట్టున్నావు. అక్కడ భోజనాలు జరుగుతున్నాయి. కడుపు నిండా భోజనం చెయ్యి. ఇంతకీ నీ పేరేమిటి? మీరు సరిగ్గా హెల్త్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నట్టుగా లేరు. అందుకే సమయానికంటే ముందుగానే మీ ముఖంలో వృద్ధాప్యం కనిపించేస్తుంది" అని మాట్లాడుతూ రాజారాం గారి వైపుకి తిరిగి, "రాజారాం గారు, వాళ్ళకి 2 స్వెటర్లు, 2 శాల్వాలు ఇచ్చి పంపించండి" అన్నారు. సిరి స్వెటర్లు, శాలువాలు తీసుకోకుండానే అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయింది. మాధవి గారు, "మీరు ఎందుకు స్వెటర్ తీసుకోలేదు? విషయం ఏమిటి? మీరసలు భోజనం చేశారా లేదా? భోజనం చెయ్యకపోతే ముందు వెళ్లి భోజనం చేయండి. ఇక్కడ ఎవ్వరూ ఆకలితో ఉండకూడదు" అని చెప్పి సిరి చేతుల్లో స్వెటర్లు, శాలువాలు పెట్టింది. సిరి అవి పట్టుకొని నిశ్శబ్దంగా ఏమీ తినకుండానే తన ఇంటికి వెళ్ళిపోయింది. తన తల్లికి ఫోన్ చేసి జరిగిన కథంతా చెప్పింది. వెంటనే ఆమె తల్లి, "సరే సరే, నువ్వు రేపే ఆశ్రమానికి వెళ్ళి మీ అత్తగారి కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పు. ఇబ్బందుల్లో ఉన్నాను, కాస్త డబ్బు సహాయం చేయమని అడుగు. ఇంటికి రమ్మని మాత్రం అడగొద్దు" అని చెప్పగానే సిరి తన తల్లిపై కోపగించుకొని, "నోరు మూసుకో అమ్మా. నేను నీ మాటల ప్రభావంతోనే నేను నా సొంత ఇంటిని పాడు చేసేసుకున్నాను. ఇప్పుడు కూడా డబ్బు సహాయం కోసం మా అత్తగారిని అడగమని నువ్వు నాకు చెప్తున్నావు. సొంత కూతురింటినే పాడు చేసిన నువ్వు ఎలాంటి తల్లివి? మా అత్తగారు తన కొడుకుని ఎంత విలువలతో పెంచారో చూడు. శేఖర్‌కి విషయం మొత్తం తెలిసినా కూడా అతను నన్ను కొట్టలేదు, గొడవ చేయలేదు, తిట్టలేదు, నన్ను శిక్షించనూ లేదు. వీటన్నింటికి బదులుగా తన తల్లిని వృద్ధాశ్రమంలో ఉంచుకొని సేవ చేస్తున్నాడు. నీకు తెలుసా అమ్మా, మా అత్తగారు అక్కడికి నా భర్తతో కలిసొచ్చారు. ఈ రోజు నుంచి నేనిక నీ మాటని వినదలుచుకోలేదు. నా మనసు ఏం చెప్తే అదే చేస్తాను" అని చెప్పి సిరి మరుసటి రోజు వృద్ధాశ్రమానికి వెళ్ళి అత్తగారిని క్షమించమని కాళ్ళు పట్టుకుని ఏడవడం ప్రారంభించింది. శేఖర్ కూడా అక్కడే ఉన్నాడు. సిరి శేఖర్‌కి కూడా క్షమాపణలు చెప్పింది. కానీ శేఖర్ వెంటనే మాట్లాడుతూ, "నువ్వు మా అమ్మతో నా కొడుకుని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతాను అంటూ చెప్పావంట కదా! నువ్వు కావాలనుకుంటే ఇప్పుడే మన కొడుకుని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయి సంతోషంగా ఉండు. కానీ నేను మా అమ్మని మాత్రం వదిలుండలేను. అందుకే నిన్నేమీ అనకుండా ఇక్కడికొచ్చేసి నా తల్లికి సేవ చేయడానికి ఆశ్రమానికొచ్చేశాను. రేపు నీ కోడలొస్తుంది కదా! తను కూడా నీ విషయంలో అలాగే చేస్తే నీకెలాంటి ఇబ్బంది కలగకుండా ఈ ఆశ్రమంలో నువ్వు ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశాను" అని చెప్పగానే సిరి కన్నీళ్లతో శేఖర్ కాళ్ళు పట్టుకుంది. కానీ శేఖర్ తనని క్షమించడానికి సిద్ధంగా లేరు. తన అత్తగారిని వెంటనే సిరి క్షమించమని అడిగినప్పుడు చాలాసేపు ప్రాధేయపడుతూ వచ్చింది. రాజారాం గారి కాళ్ళు కూడా పట్టుకుని బ్రతిమాలింది. కానీ ఎవ్వరూ ఆమెను క్షమించడానికి సిద్ధంగా లేరు. కొంత సమయం తర్వాత మాధవి గారే కోడలి కన్నీళ్లు చూసి జాలిపడి, "మనం మన క్రియలకు ఫలితం ఎప్పటికైనా చెల్లించాల్సి ఉంటుంది. మనం చేసిన కర్మల ఫలితం మనమే అనుభవించాల్సి వస్తుంది. అది నువ్వైనా నేనైనా. ఈ రోజు నుంచైనా నీ బుద్ధి మార్చుకో. ఇక నుంచి ఎవ్వరిని బాధ పెట్టొద్దు. ఇక నువ్వు ఇంటికి వెళ్ళు. నేను శేఖర్‌తో మాట్లాడి తనని ఇంటికి పంపిస్తాను. నా మనవడు ఇంట్లో ఒంటరిగా ఉండుంటాడు" అనగానే మాధవి గారి మాటలు విని సిరి చాలా సంతోషించింది. ఇంటికి వెళ్ళింది. కానీ తల్లి లేని ఆ ఇంటికి వెళ్లేందుకు శేఖర్ సిద్ధంగా లేడు. కానీ మాధవి గారు తన చివరి శ్వాస వరకు వృద్ధాశ్రమంలోనే ఉండాలి అని అనుకుంటున్నట్టుగా తన కొడుకుకు చాలా వివరించి చెప్పారు. చాలాసేపు బ్రతిమాలిన తర్వాత శేఖర్ ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. కానీ ప్రతి పండగ సమయంలో తన తల్లిని కలవడానికి వృద్ధాశ్రమానికి వచ్చేవాడు. అక్కడున్న వృద్ధ తల్లులందరికీ ఏదైనా బహుమతి తీసుకుని వెళ్ళేవాడు. ఇప్పుడు సిరి ప్రవర్తనలో కూడా చాలా మార్పొచ్చింది. సిరి కూడా తన భర్తతో పాటు వృద్ధాశ్రమానికి వెళ్లి అత్తగారికి సేవ చేస్తూ ఉండేది. మనం చేసిన కర్మల ఫలితం ఎప్పటికైనా మనమే అనుభవించాల్సి వస్తుందని సిరికి బాగా అర్థమైంది. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి.
ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.